హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చందస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు ఇంకో రాఖీ ఐడియా అనేది నేను మీకు షేర్ చేయబోతున్నానండి. దీనికోసం నేనైతే సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్కి ఒక చివరన అయితే నేను గమ్ అనేది అతికించేసానండి. సో అలా అతికించేసిన తర్వాత నేను రాఖీ థ్రెడ్ కోసం అయితే నేను ఈ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ సిల్క్ థ్రెడ్ని మనం జడ అల్లుతాం కదండి, అలాగే 3 పాయలు తీసుకొని అయితే ఈ విధంగా అయితే కనుక అల్లుకోవాలండి. ఈ విధంగా 3 పాయలు అనేది తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అల్లుకోవాలి. మనకి ఈ విధంగా రాఖీ థ్రెడ్ అనేది రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ రాఖీ బేస్ కోసం నేను వ్యాక్స్ షీట్ అండ్ పింక్ కలర్ కుందన్ తీసుకున్నానండి. వ్యాక్స్ షీట్ మీద గ్లూ అనేది అప్లై చేశాను. పింక్ కలర్ కుందన్ అనేది అతికించేసాను. అండ్ నెక్స్ట్ దానికి రౌండ్గా నేను కుందన్స్ అయితే అతికించేసానండి. డ్రాప్ షేప్ కుందన్స్ అనేది అతికించేసాను. నేను ఏ విధంగా అతికిస్తున్నాను అనేది మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఈ విధంగా అయితే కుందన్స్ అనేది అతికించేసానండి రౌండ్గా. అండ్ నెక్స్ట్ మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసి మనం ఆల్రెడీ కుందన్స్ అతికించాం కదండి, ఆ మిడిల్లో మనకి గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్లో ఇంకో డ్రాప్ షేప్ కుందన్ని నేను బ్లూ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. వాటిని అయితే అతికించేస్తున్నాను. ఈ విధంగా అయితే కనుక ఆ గ్యాప్లోకి మనకి కుందన్ అనేది అతికేలాగా అయితే అతికిస్తున్నానండి. నేను ఎలా అతికిస్తున్నానో మీరు కూడా చూసేయండి. ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది. ఇలా ఆ గ్యాప్లో నేనైతే కుందన్స్ అనేది మొత్తం అతికించేసానండి. నెక్స్ట్ నేను డ్రాప్ షేప్ కుందన్ తీసుకొని ఆ గ్యాప్స్లో అనేది నేను అతికించేస్తాను. సో ఈ విధంగా అయితే కనుక డ్రాప్ షేప్ కుందన్స్ కూడా తీసేసుకొని ఈ విధంగా మనకి గ్యాప్ లేకుండా అయితే అతికించేసాను. సో మనకి బేస్ అనేది ఇలా రెడీ అయిపోయిందండి. సో ఈ రాఖీ బేస్కి మనం థ్రెడ్ అనేది అతికించేసేస్తే మనకి రాఖీ అనేది రెడీ అయిపోతుందండి. మనం బేస్కి గ్లూ అనేది అప్లై చేసేసి థ్రెడ్ని ఈ విధంగా అతికించేస్తే మనకి రాఖీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే రాఖీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి నా రాఖీ ఐడియా అనేది ఎలా ఉందో షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.